ఇది నాన్న పులచ్చే కథ కాదు, నిజంగానే జనం మధ్యకొచ్చిన పులి కథ. నక్కలా నక్కి నక్కి దాక్కున్న పెద్ద పులి కథ. ఇప్పుడు ఊరవతల కొండ మీద ఉండే పులి ఏ నిమిషంలో అయినా మీ నట్టింట్లోకి జొరబడచ్చు. అందుకే పొలం పనులకి ఒంటరిగా వెళ్ళొద్దు, పశువుల్ని బయటికి వదలొద్దు అని అక్కడ దండోరా వినిపిస్తోంది. ఇంతకీ ఎక్కడ? తడోబా నుంచి వచ్చిన 3.5 సంవత్సరాల మగపులి పాల్వంచ మీదుగా ఏలూరు జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ. కొండపైకి వెళ్ళామండి. కొండపై నుంచి మళ్ళీ వచ్చిన రూట్లో కిందకి దిగలేదు. అది అక్కడ జీడిమామిడి తోట వైపు దిగినట్టు అనిపిస్తుంది మాకు. దాని గురించి మేము ఇంకా ఫర్దర్గా చూడటం కోసమే అదర్ సైడ్కి వెళ్తున్నాం అనమాట. రోజుకి 20 కిలోమీటర్ల వరకు పరిగెత్తగలదు. పెద్ద పులి ఎటు వెళ్ళింది? ఈసారి పంజా ఎవరి మీద? చెరబట్టి దాన్ని బోనులో బంధించేది ఎప్పుడు? పశువులు తప్పితే మనుషుల్ని ఇప్పటివరకు ఏమి పట్టుకోలేదు, చూడటానికి కూడా ట్రై చేయలేదండి. అది వెళ్ళిపోతుంది. మనుషులను చూసి బెదరటం కూడా లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ప్రాంతంలో పెద్ద పులి సంచారం జనాన్ని అడలెత్తిస్తోంది. రాజానగరం మండలం రఘునాథపురంలో గేదెపై దాడి చేసింది. గాడాల ప్రాంతంలో పులి పాదముద్రలు కనిపించాయి. సమీప గ్రామాల్లో జనానికి 5 రోజులుగా కంటి మీద కొనుక్కులేదు. ఇక్కడ కూడా ఒకటి గుర్తించారు. మొత్తం 4 పాదముద్రలకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని చూడవచ్చు. ఇది కూడా పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్ర. మొత్తం ఇక్కడ పాదముద్రల ఆధారంగా ఇక్కడి నుంచి నేరుగా కొండ మీదకి ఏదైతే ఆ పైన కనిపిస్తున్నటువంటి కొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ చెట్ల పొదల్లోనే పెద్ద పులి దాక్కున్నట్టుగా అధికారులు గుర్తించారు. జనసంచారం ఎక్కువగా ఉండే దివాన్ చెరువు, ఆటోనగర్ ప్రాంతాల్లో పులి ఆనవాళ్లు కనిపించడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుంది. పెద్ద పులిని బంధించేందుకు అన్ని రకాల అనుమతులు తీసుకొని పక్కా ప్రోటోకాల్ తో యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలెట్టారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ అందరికీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇది చెప్పారు, అవేర్నెస్ క్రియేట్ చేశారు ప్రాపర్గా. అందువలన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి రాకూడదు ఈ నైట్కి. ఇంకోటి ఏంటంటే ఈ పశువులను కూడా లోపల ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. గాలింపు చర్యల కోసం పూణే నుంచి స్పెషల్ టీంను రప్పించారు. దట్టమైన పొదలు, చెరుకు తోటల్లో పులి నక్కి ఉందన్న సమాచారంతో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. బాడీ హీట్ ను బట్టి పులి ఆనవాళ్లను పసిగట్టే థర్మల్ కెమెరాలు కూడా ఆన్ అయ్యాయి. థర్మల్ కెమెరాస్ కూడా వాడతారండి. థర్మల్ కెమెరాస్ అంటే బాడీ హీట్ ని బట్టి మనకి అది మూవ్మెంట్ తెలుస్తుంది. నైట్ పూట ఎక్కువ అది మూవ్మెంట్ అంతా నైటే ఉంటుంది. సో థర్మల్ కెమెరాస్ వల్ల ఏంటంటే దాని మూవ్మెంట్ మనకి క్లియర్గా తెలుస్తుంది దాన్ని. సో దాని జనరల్గా ఏంటంటే థర్మల్ కెమెరాస్ 10:30 అలా కొంచెం బాగా చెక్కడబడిన తర్వాత బాగా పనిచేస్తాయి. సో ఇవి కూడా ఎలిఫెంట్స్, టైగర్ కూడా మనకి ఏంటంటే ఎక్కువ నైటే మనకి వేటకెళ్తుంది అనమాట. పగలు ఇప్పుడు పడుకుని ఉంటాయి. తడోబా పులులు సాధారణంగా ఆవులను ఆహారంగా తీసుకుంటాయి. కానీ జనావాసాల్లో సంచరిస్తోంది కాబట్టి అందరినీ అప్రమత్తం చేసింది అటవీ శాఖ.